ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవబోయే మూవీ ఇతిని నేరం. ఇది ఒక మలయాళం మూవీ. ఈరోజే ఓటీటీలోకి స్ట్రీమింగ్కి వచ్చింది. సో ట్రైలర్ చూసా, ఇంట్రెస్టింగ్గా అనిపించి మూవీ చూడటం స్టార్ట్ చేశాను. ఈ మూవీ స్టోరీ మనకి తమిళ్ మూవీ అయిన 96 ఉంటుంది కదా, ఆ స్టోరీ ట్రోప్స్లోనే ఉంటుంది. అందులో ఏంటంటే హీరో హీరోయిన్ చాలా కాలం తర్వాత ఒక స్కూల్ రీయూనియన్లో కలుస్తారు. ఇందులో ఏంటంటే సేమ్ హీరో హీరోయిన్ బ్రేకప్ అయిపోతుంది. చాలా కాలం తర్వాత హీరో ఉంటున్న ఊరికి హీరోయిన్ వస్తుంది. సో ఒకసారి కలుద్దామా అంటుంది. తర్వాత హీరో హీరోయిన్ కలిసాక నెక్స్ట్ ఏం జరిగిందన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకు 96 వైబ్ క్యారీ అవుతుంది. 96 మూవీ వైబ్ అంటే ఆ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ అది కాదు, వాళ్ళిద్దరూ కలిసాక ఒక నైట్ స్పెండ్ చేస్తారు కదా. ఈ మూవీ కూడా సేమ్ ఆ ట్రోప్లోనే క్యారీ అవుతుంది త్రూ అవుట్. బట్ మనకి ఎక్కడ కాపీ అనిపించదు. ఎమోషనల్ అండ్ నాస్టాలజిక్ ఫీల్ అయితే త్రూ అవుట్ క్యారీ అవుతుంది. మూవీకి మేజర్ ప్లస్ అంటే లీడ్స్ పెర్ఫార్మెన్స్. రోషన్ మాథ్యూస్ అండ్ జరీన్ షిహాబ్ అంటే హీరోయిన్ పేరు, వాళ్ళిద్దరే యాక్ట్ చేశారు. వాళ్ళు చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంత న్యాచురల్గా ఉండడం వల్లే ఆ క్యారెక్టర్స్ మధ్యన ఉన్న ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉందో అది మనం కూడా ఫీల్ అవుతాం. మూవీ బేసిక్గా మోస్ట్లీ కన్వర్జేషన్ డ్రివెన్ ఫిల్మ్. మూవీ అంతా ఆల్మోస్ట్ కన్వర్జేషన్లోనే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి చాలా స్మూత్గా వాళ్ళ పాస్ట్ డిస్కషన్స్ వాటితో ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక 10 to 15 minutes ఒక జర్నీ ఉంటుంది. ఆ హీరోయిన్ అండ్ ఇంకా ఇద్దరు యాక్టర్స్ ఉంటారు. అక్కడ కొద్దిగా అన్వాంటెడ్ సీన్స్లో అనిపిస్తాయి, కానీ ఆ 10 to 15 minutes అయ్యాక కూడా మళ్ళీ బ్యాక్ టు ఈ ఫీల్ గుడ్ జోన్లోకి వచ్చేస్తుంది. ఓవరాల్గా చివరిలో ఒక వామ్ అండ్ సాటిస్ఫైయింగ్ ఎండింగ్ అని చెప్పను, కానీ ఆ 96 మూవీ ఎలా అయితే ఎండ్ అవుతుందో ఒక ఫీల్ తోటి ఈ మూవీ కూడా ఎండింగ్ అలాగే అవుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఇది ఒక స్లో, మెచ్యూర్, సోల్ఫుల్ లవ్ స్టోరీ. ఇఫ్ యూ లైక్ రియలిస్టిక్ ఎమోషన్స్ ఆర్ కన్వర్జేషన్స్ అండ్ కామ్ స్టోరీ టెల్లింగ్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ. మధ్యలో ఒక సెకండ్ హాఫ్లో ఒక 10 to 15 minutes మనకి కొద్దిగా అన్వాంటెడ్ సీన్స్లా అనిపిస్తాయి, కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ మూవీ అయితే బాగుంది. ఈ మూవీ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.